చెపాక్ వేదికగా మార్చి 22వ తేదీన చెన్నై బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో చెన్నై బరిలోకి దిగ్గా డ్యూప్లెసిస్ సారథ్యంలో ఆర్సీబీ కథన రంగంలోకి దూకింది. 2008లో చివరిసారి సీఎస్కేపై చెపాక్లో గెలిచిన ఆర్సీబీ ఈసారైనా గెలుస్తుందేమో అని ఎదురుచూసిన అభిమానుల ఆశలను ఆవిరిచేస్తూ 6 వికెట్ల తేడాతో మరోసారి ఓడిపోయి ఆర్సీబీ చేతులెత్తేసి మరోసారి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. చెన్నై చేతిలో ఆర్సీబీకి ఇది 21వ ఓటమి కావడం గమనార్హం. గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది, ఆర్సీబీ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఈ రోజు బ్యాటింగ్లో ఘోరంగా ఫెయిల్ అయింది. రావత్, కార్తీక్ ఆ మాత్రం బ్యాటింగ్ చేయకపోయింటే ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సిరాజ్, అల్జారీ జోసెఫ్ పోటీపడి చెత్త బౌలింగ్ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మయాంక్ డాగర్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. కెప్టెన్ డ్యూప్లెసిస్ బౌలర్లను వాడుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ కాంబినేషన్ ని సెట్ చేయడం, సరైన గేమ్ ప్లాన్ ని రూపొందించుకోకపోవడంతో సరైన బౌలర్కు సరైన సమయంలో బౌలింగ్ కు వినియోగించుకోలేదు. ఈ కారణాల వల్ల గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమిని తత్కాల్లో బుక్ చేసుకుని కొని తెచ్చుకుంది. మిగతా ఫ్రాంచైజీలలో ఫ్లాప్ అయిన ఆటగాళ్లు సీఎస్కేకి రాగానే కొదమసింహాల్లా రెచ్చిపోతుంటారు. ఈ లిస్టులోకి ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా చేరిపోయాడు. గతేడాది ఐపీఎల్లో 2 మ్యాచ్లు ఆడిన ముస్తాఫిజుర్ 7 ఓవర్లు వేసి 1 వికెట్ పడగొట్టి 79 పరుగులు సమర్పించుకున్నాడు. అలాంటిది ఈ ఏడాది సీఎస్కేలోకి వచ్చాక తాను వేసిన మొదటి 12 బంతుల్లోనే 4 వికెట్లు దక్కించుకుని సూపర్ బౌలింగ్తో ఆర్సీబీకి షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన డ్యూప్లెసిస్ ఆర్సీబీకి మెరుపు ఆరంభం ఇవ్వగా మరో ఓపెనర్ కోహ్లీ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. డ్యూప్లెసిస్ మాత్రం బౌండరీలతో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా దీపక్ చాహర్ ను ఉతికి ఆరేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ముస్తాఫిజుర్ కు రుతురాజ్ బంతిని ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఒకే ఓవర్లో 23 బంతుల్లో 35 పరుగులు చేసిన డ్యూప్లెసిస్ అలానే పాటీదార్ ను అవుట్ చేసి సీఎస్కేకు ముస్తాఫిజుర్ బ్రేక్ ఇచ్చాడు. పాటీదార్ ఇంగ్లాండ్ టెస్ట్ ఫామ్ ను కొనసాగిస్తూ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మాక్స్వెల్, దీపక్ చాహర్ బౌలింగ్ లో గోల్డెన్ డక్ అవడంతో ఆర్సీబీ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో కోహ్లీ, కామరూన్ గ్రీన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఆర్సీబీ గాడిలో పడింది అని అనుకుంటున్న తరుణంలో మరోసారి ఎంట్రీ ఇచ్చిన ముస్తాఫిజుర్ ఒకే ఓవర్లో కోహ్లీ, గ్రీన్ ను అవుట్ చేసి కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ కొట్టిన భారీ షాట్ ను రహానే బౌండరీ దగ్గర క్యాచ్ పట్టి ఆ తర్వాత రాచిన్ రవీంద్రకు బంతిని పాస్ చేసిన విధానం అద్భుతమని చెప్పాలి. ఆ కళ్లు చెదిరే క్యాచ్ కారణంగా అప్పుడే హిట్టింగ్ మొదలుపెట్టిన కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు. ఒకానొక సమయంలో ఆర్సీబీ జట్టు 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ఆర్సీబీ భారీ స్కోరు చేయడం కష్టమేమో అని అనుకుంటున్న తరుణంలో అనూజ్ రావత్, దినేష్ కార్తీక్ సెన్సేషనల్ హిట్టింగ్ తో దుమ్ము దులిపారు. చెన్నై బౌలర్లను చెడుగుడు ఆడి సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 50 బంతుల్లో ఏకంగా 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నైపై ఏ జట్టు కూడా 6వ వికెట్కు ఇంత భాగస్వామ్యాన్ని నెలకొల్పలేదు. ఇలా ఈ ఇద్దరు ఈ మ్యాచ్లో సూపర్ పార్ట్నర్షిప్ తో సరికొత్త రికార్డు సృష్టించారు. అనూజ్ రావత్ 192 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి రఫ్ఫాడించగా దినేష్ కార్తీక్ చాలా కాలం తర్వాత బ్యాట్ కు పనిచెప్పి 26 బంతుల్లో 146 స్ట్రైక్ రేటుతో 38 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ 4 వికెట్లు పడగొట్టగా దీపక్ చాహర్ 1 వికెట్ పడగొట్టాడు. 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు రాచిన్ రవీంద్ర మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దాదాపు 250 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ ఆర్సీబీ బౌలర్లను బెంబేలెత్తించాడు. మరో ఓపెనర్ రుతురాజ్ మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్ మొదలుపెట్టి 15 బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన రవీంద్ర మాత్రం 15 బంతుల్లో 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రహానే, మిచెల్ దూకుడుగా ఆడడానికి ప్రయత్నించినప్పటికీ కామరూన్ గ్రీన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి రహానేను 27 పరుగులకు, మిచెల్ ను 22 పరుగులకు అవుట్ చేయడంతో సీఎస్కే స్పీడ్కు బ్రేక్ పడింది. మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇలాంటి పరిస్థితుల్లో శివన్ దుబే, జడేజా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ ఎక్కడా తడబడకుండా అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూ మిగతా సమయాల్లో సింగిల్స్, డబుల్స్ చేస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా 17వ ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ 16 పరుగులు సమర్పించుకుని ఆ తర్వాత 19వ ఓవర్లో 12 పరుగులు ఇచ్చి
చెన్నైకు గెలుపు ఖాయం చేసి ఆర్సీబీని అస్సాం ట్రైన్ ఎక్కించాడు. ఈ మ్యాచ్లో శివన్ దుబే 34 పరుగులు చేయగా జడేజా 25 పరుగులు చేసి సీఎస్కేను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.